రిషిత, నందనకి కాస్ట్యూమ్ చూపించు. నందన, మీరు డ్రెస్ చేంజ్ చేసుకొస్తే ఫోటోషూట్ చేద్దాం. యా ష్యూర్. దీనికి నేను డ్రెస్ ఇవ్వాలా? నేనేమైనా అసిస్టెంట్నా? రిషిత, క్విక్, స్పీడ్ అప్. ఓకే రాహుల్, చేయక తప్పుతుందా? యా, ఇదిగో ఇది వేసుకొని రండి. పర్ఫెక్ట్ కదా? హౌస్ ఇట్ బావా? చాలా పర్ఫెక్ట్ గా ఉంది. యా, పర్ఫెక్ట్. యూ కెన్ చేంజ్ ఇట్. ఇప్పుడు నేను ఈ మోడర్న్ డ్రెస్ వేసుకోవాలా? ఇదంతా నా భర్తకి దగ్గరవడానికే కదా, తప్పదు, రాజీ పడాల్సిందే. రిషిత, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ హర్? యా ష్యూర్ రాహుల్. నందన ప్లీజ్. Is everything okay? Yeah, all set. Okay. Wow, beautiful. ఈ అమ్మాయిలో ఏదో స్పార్క్ ఉంది. దీని వాలకం చూస్తుంటే రాహుల్ని పూర్తిగా అట్రాక్ట్ చేసేలా ఉంది. అసలు దీని కాలు విరిగేలా చేస్తే ఫోటోషూట్ ఎలా చేస్తుందో చూస్తాను. ఐఎమ్ సారీ నందన, మీరు పడిపోతారని హోల్డ్ చేశాను. ఆర్ యూ ఓకే? యా, థ్యాంక్ యూ. యా, లుకింగ్ గ్రేట్. మీరు ఆల్ ఓకే అంటే ఫోటోషూట్ చేద్దాం. ఒకవేళ మీకు కంఫర్టబుల్గా లేదు అంటే యూ కెన్ చేంజ్ ద డ్రెస్. నో ప్రాబ్లం, ఐఎమ్ ఓకే. ఓకే బావా, లైట్ సెట్ చేయమని చెప్పు. ఓకే. మీలో నాకు నచ్చిన విషయం ఇదే రాహుల్ బాబు. ఎదుటి వాళ్ళ ఇబ్బందిని, మనసుని అర్థం చేసుకుంటారు. అభిగా నేను మీకు అర్థం కాకపోయినా, మీకు దూరమైనా, నందనాగా అయినా మీకు దగ్గరగా ఉండగలుగుతున్నాను. ఇదే నాకు చాలా సంతోషం. యా నందన, ఆర్ యు రెడీ? ఫస్ట్ క్లిక్ ద పిక్చర్స్. ఓకే. ఏంటి వేదా, నీ చిన్న కోడలు నీతో చెప్పకుండా బయటకెళ్ళింది సరే, అట్లీస్ట్ నీ ఫోన్ అయినా ఆన్సర్ చేయడం లేదేంటి? నువ్వు ఇంట్లో అందరినీ కంట్రోల్లో ఉంచి డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తావు కదా వేదా. నీ చిన్న కోడలు నీ కంట్రోల్లో లేదనిపిస్తుంది. అదేం లేదు రాజేశ్వరి గారు. మా అబ్బి వాళ్ళ అమ్మా నాన్న గెస్ట్ హౌస్ లో ఉంటారు. వాళ్ళ నాన్నగారికి కాస్త ఆరోగ్యం బావుండదు, అందుకే అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తూ ఉంటుంది. అవునండి, మేబీ వాళ్ళ ఫాదర్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిందేమో, అందుకే ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. స్నాక్స్ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా.
సరే వేదా, మేమింక బయలుదేరతాం. ఉమ్, ఇప్పటికే చాలా లేట్ అయింది. వీలు చూసుకొని ఇంకొకసారి వస్తాం. అలాగే రాజేశ్వరి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఈసారి వచ్చే ముందు మీ చిన్న కోడలు ఉందో లేదో ఫోన్ చేసి కనుక్కొని మరీ వస్తాం. థ్యాంక్స్ లలిత, నువ్వైనా వదిన పరువు కాపాడావు. అది నా బాధ్యత పిన్ని. కోడలిగా నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు? చూసారా పెద్దమ్మా, ప్రతిసారి మీరు అభిని ఎగ్జాంపుల్గా చూపించి లలిత వదిని తిట్టేవాళ్ళు. కానీ ఇవాళ వదిన వల్లే మీ పరువు నిలబడింది. అవును వదినా, లలిత వల్లే నీ పరువు నిలబడింది. నీ ఫ్రెండ్స్ మధ్య నీ గౌరవం నిలబడాలనే నేను ఐరేంద్రి అబ్బి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిందని కవర్ చేసి చెప్పాం. లేదంటే ఇంకెన్ని రకాలుగా మాట్లాడేవాళ్ళో. ఇదంతా నువ్వు తనని పొగిడి పొగిడి నెత్తికెక్కించుకోవడం వల్లే వచ్చింది. అభికి నువ్వు తనని ఏమీ కోప్పడవు అన్న పొగరొచ్చింది పెద్దమ్మా. అదేం లేదు ఐరేంద్రి, నాకు ఎవరైనా ఒక్కటే. తప్పు చేస్తే ఎవరినైనా కోపడతాను. కానీ నన్ను దండించినంత కోపంగా అభిని అనరు కదా అత్తయ్య గారు. నేనేం తన మీద అసూయతో అనడం లేదు. కానీ ప్రతిసారి మీరు తన ముందు నన్ను కోప్పడుతూ ఉంటే నాకు చాలా బాధ కలిగేది. ఈసారైనా అభికి కాస్త భయం కలిగి జాగ్రత్తగా ఉండేలా చెప్పొదినా.